నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఈరోజు వీడియో ఏంది అని అంటే, జనరల్గా మనం ఇక్కడ మనీ ఎర్న్ చేస్తాము, లైక్ కెనడా కానీ యుఎస్ కానీ లేకపోతే వేరే ఏ కంట్రీస్లోనైనా ఎర్న్ చేసిన మనీని ఇండియాకి ఎలా పంపాలి, ఎలా పంపడం బెటర్ అనే దాని గురించి మాట్లాడతా. ప్రీవియస్లీ నేను ఏంటంటే సౌత్ కొరియాలో ఉన్నా, తర్వాత ఇప్పుడు కెనడాలో ఉన్నా. సో సౌత్ కొరియాలో ఉన్నప్పుడు నేను ఏ యాప్ యూజ్ చేసి ఎట్లా పంపించిన ఇండియాకి మనీ, ఇక్కడ ఉన్నప్పుడు ఏ యాప్ యూజ్ చేసి ఎట్లా పంపిస్తున్నా మనీ అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆబ్వియస్లీ మనము ఇక్కడ ఎర్న్ చేస్తున్నాము పైసలు అని అంటే ఖచ్చితంగా మనం ఇండియాకి పంపించాల్సిందే. మన ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళకి ఏదో అవసరం అంటే, లేదంటే సంథింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైనా మనం పంపిస్తూనే ఉంటాం అనమాట. సో దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జనరల్గా ఫస్ట్ మనము మనీ పంపించడానికి మనం చూసుకోవాల్సిన మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ కరెన్సీ రేట్ చూసుకోవాలి. అంటే కన్వర్షన్ ఎంత ఉంది. ఇప్పుడు కెనడా డాలర్స్ ఉన్నాయి, యూఎస్ డాలర్స్ ఉన్నాయి, యూకే పౌండ్స్, ఇట్లా ఏది చూసుకున్నా కూడా మనం కరెన్సీ రేటు ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి. గూగుల్లో యాక్చువల్గా ఎప్పుడు ఫ్లక్చువేట్ అయితే ఉంటుంది. సో గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి ఫస్ట్. సో గూగుల్లో చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మనము ఏదైతే పర్టికులర్ యాప్, వెస్టర్న్ యూనియన్, మనీ ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్తున్నామో, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ చూసుకోవాలన్నమాట. సో మనకు ఏదైతే మనకు హైయెస్ట్ రేట్ ఇస్తుందో అక్కడికి వెళ్ళాలి. సో అసలు ఎక్కడెక్కడ ఆ స్టెప్స్ ఏంటి, మనము ఎట్లా చూసుకోవాలి అది అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెంబర్ 1 ఏంటి అని అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో చాలామంది ఇక్కడ ఏంటి అని అంటే, లైక్ నువ్వు ఒకవేళ సేఫ్గా మనీ పంపించాలి, నాకు వేరే ఏ థర్డ్ పార్టీస్ వద్దు, సో బ్యాంక్ టు బ్యాంక్, నేను ఇక్కడ బ్యాంక్ నుండి ఇండియా బ్యాంక్ పంపించాలనుకుంటున్నానంటే సో మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాన్నే స్విఫ్ట్ నెట్వర్క్ అని అంటారు. సో ఏంటి అని అంటే, మనకి ఇక్కడ ఏదైతే బ్యాంక్ ఉంటుందో లోకల్ బ్యాంకు, ఆ బ్యాంక్ నుండి ఇంటర్నెట్ బ్యాంకింగ్కి వెళ్ళి మనం అక్కడ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ అని డైరెక్ట్ క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే సో అక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది మనకు, కరెన్సీ రేట్ ఎంత ఉంది, ఎంత ఛార్జ్ చేస్తాము అది అనేది అక్కడ ఉంటుంది. సో అదేంటంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ ట్రాన్స్ఫర్కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు కరెన్సీ రేటు బెస్ట్ అస్సలు రాదు, చాలా తక్కువ వస్తుంది, ఎందుకంటే బ్యాంక్ టు బ్యాంక్ కాబట్టి. సో ఇదొక్కటి మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. నెంబర్ 2 ఏంటి అని అంటే, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ యాప్స్ అనమాట. ఇవి ఏంటంటే థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే, లైక్ ఇది థర్డ్ పార్టీ కాబట్టి, సో ఇక్కడ ఈ బ్యాంక్ డీటెయిల్స్ వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం ఇండియన్ బ్యాంక్ డీటెయిల్స్ వేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏంటి అని అంటే బెస్ట్ కన్వర్షన్ రేట్స్ ఇస్తారు. అంటే మనకి ఇప్పుడు గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ $1 కెనడియన్ ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ 60.61, 62 ఉందనుకో, వాళ్ళు మ్యాక్సిమం ఒక 400-500 చూసుకొని $1,000కి 400-500 ప్రాఫిట్ చూసుకొని రిమైనింగ్ ఇచ్చేస్తారు అనమాట. సో ఇదేంటి అని అంటే మ్యాక్సిమం కన్వర్షన్ రేట్ ఇచ్చేస్తారు మనకు. అందుకనే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ ప్లాట్ఫామ్సే యూజ్ చేస్తారు. ఈవెన్ నేను యూజ్ చేసేది ఏంటి అని అంటే రెమిట్లీ, లేదంటే వైర్ బార్లీ. సో సౌత్ కొరియాలో ఉన్నప్పుడు నేను అక్కడ నాకు రెమిట్లీ లేదు, ఓన్లీ వైర్ బార్లీ. సో వైర్ బార్లీ తోటి యూజ్ చేసే మేము ట్రాన్స్ఫర్ చేసుకునేది. సెంట్బీ కూడా వాడేది. సో ఇవి ఏంటి అంటే చాలా ఉంటాయి యాప్స్, బట్ కొంచెం వీటిలలో బెస్ట్ ఏంటి అని అంటే వైర్ బార్లీ, సెంట్బీ, నెక్స్ట్ రెమిట్లీ, వైజ్, ఇలాంటివి అనమాట. సో ఇవన్నీ కొంచెం ఎక్కువ ట్రాన్స్ఫర్, అలా జనాలు ఎక్కువ కొంచెం బిలీవ్ చేస్తారు, కొంచెం బాగుంటుంది ఈ యాప్స్. సో నేను పర్సనల్గా పంపించేది మాత్రము రెమిట్లీ, వైర్ బార్లీ. సో ఈ రెండే యూజ్ చేసిన. సౌత్ కొరియాలో ఉన్నప్పుడు వైర్ బార్లీ యూజ్ చేసిన, ఇక్కడికి వచ్చిన తర్వాత రెమిట్లీ యూజ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు లైక్ ఇందులో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇమ్మీడియట్ ఎక్కువ ట్రాన్స్ఫర్ కావాలంటే సో ఎక్కువ ఛార్జ్ చేస్తారు. లేదు అని అంటే కొంచెం మెల్లగా వచ్చినా ఏం కాదు అనుకుంటే మ్యాక్సిమం రేట్ ఇచ్చేస్తారు. సో 400-500 అట్లా చూసుకొని మన గూగుల్ రేట్ ప్రకారం ఇచ్చేస్తారు అనమాట. సో ఇదేంటి అని అంటే నెంబర్ 2 ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ యాప్స్. సో దీంట్లో స్టెప్స్ ఏంటి అని అంటే, మనం జనరల్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఇండియాకి ఏ అకౌంట్ అయితే పంపించాలనుకుంటారో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కూడా అవన్నీ అడుగుతుంది, మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఎంటర్ చేసి సో జస్ట్ డైరెక్ట్గా మనము లైక్ మన ఇక్కడి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సా, లేదు అని అంటే క్రెడిట్ కార్డ్ డీటెయిల్సా. సో రెమిట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం జస్ట్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళే ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటారు మన అకౌంట్ నుంచి. సో నువ్వు $1,000 అంటే $1,000 మన అకౌంట్ నుండి డిడక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇలా సపరేట్గా మీరు మళ్ళీ పంపించాల్సిన పని లేదు. అదే వైర్ బార్లీ అనుకోండి, వైర్ బార్లీలో మన వాళ్ళు ఆటోమేటిక్గా మన అకౌంట్లో నుండి డిడక్ట్ చేసుకోరు. సో మనం ఏంటి అని అంటే
యాప్లోకి వెళ్ళి సో మా మనీ ఫర్ ఎగ్జాంపుల్ $1000 పంపించాలనుకుంటే ఆ $1000 క్లిక్ చేసి అది ఓకే అయింది. ఓకే అయిన తర్వాత వాళ్ళు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఆ అకౌంట్ నెంబర్ని తీసుకొచ్చి మళ్ళీ మన ఈ లోకల్ బ్యాంక్ ఉంటుంది కదా, అంటే ఫారిన్లో ఉండే బ్యాంక్కి వెళ్ళి అక్కడ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫస్ట్ వాళ్ళ అకౌంట్కి పంపించాలి. దెన్ వాళ్ళు మన ఇండియన్ బ్యాంక్కి పంపించేస్తారు. సో ఇది వైర్ బార్లీ. నాకు ఇక్కడ బెటర్ అనిపించింది అని అంటే రెమిట్లీ వాళ్ళు ఏంటంటే ఇది అంత ప్రాసెస్ ఏమి ఉండదు. మీరు డైరెక్ట్గా జస్ట్ మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి పంపించేస్తే అయిపోద్ది. ఏదైనా క్రెడిట్ కార్డు లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, అది మీ ఇష్టము. బట్ రెమిట్లీ యాజ్ ఫర్ యాజ్ దట్ ఈజ్ బెస్ట్ ఐ గెస్. సో మీరు కూడా చెక్ చేసుకోండి. సో బేస్డ్ ఆన్ దట్ మీరు చూజ్ చేసుకోవచ్చు. సో నెంబర్ 3 వచ్చేసి ఏంటి అని అంటే వెస్టర్న్ యూనియన్ లేదంటే మనీగ్రామ్. సో ఇవి ఏంటి అని అంటే మెయిన్గా ఫిజికల్గా మనము లొకేషన్కి వెళ్ళాలన్నమాట. సో మనము డైరెక్ట్గా యాప్ నుండి వేసుకోవడానికి లేదు, యాప్ నుండి కూడా వేసుకోవచ్చు. బట్ సమ్హౌ లైక్ మీరు మనీ పికప్ చేసుకోవడానికైనా లేదంటే మనీ వాళ్ళకి చేయడానికైనా మేబీ అక్కడున్న మళ్ళీ ఫిజికల్గా ఉన్న వాళ్ళ స్టోర్కి షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది ఏంటంటే వెస్టర్న్ యూనియన్, మనీగ్రామ్. ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మరి మీరు ఇప్పుడు వెళ్తే ఇమీడియట్గా వాళ్ళు అక్కడ పికప్ లొకేషన్ ఇచ్చేస్తే వాళ్ళు ఇమీడియట్గా పిక్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఫాస్ట్. బట్ ఏంటి అని అంటే ఫీజు కొంచెం ఎక్కువ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ఇంకేంది అంటే ఆబ్వియస్లీ వాట్ ఐ సెడ్ లైక్ లొకేషన్కి వెళ్ళి మనం డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అదొక్కటి డ్రాబ్యాక్. మనం ఏం చేయాలంటే ఇందులో ఏం లేదు, మనము లొకేషన్కి వెళ్ళి ఇంత మనీ మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వాళ్ళకు డీటెయిల్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసేస్తే వాళ్ళు మనకు ఒకటి కోడ్ ఇస్తారు, పికప్ కోడ్ ఇస్తారు. సో దాన్ని మనము ఎవరైతే పర్సన్ అక్కడ తీసుకోవాలనుకుంటుండో వాళ్ళకి మనం షేర్ చేసుకుంటే వాళ్ళు సేమ్ వెస్టర్న్ యూనియన్, మనీగ్రామ్ అక్కడికి వెళ్ళి వాళ్ళ కోడ్ చెప్పేసి వాళ్ళ అకౌంట్లోకి వేసుకోవడం ఇంతే. సో లేదు అని అంటే లైక్ ఫిజికల్గా మనీ కూడా లైక్ లిక్విడ్ క్యాష్ తీసుకోవచ్చు అనమాట. సో ఇదేంటి అని అంటే నెంబర్ 3. సో ఇదండి ఈ 3 వేస్లో మనము మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం పర్సనల్గా వాడేది ఏంటి అని అంటే సెకండ్ ఆప్షన్. అది ఏంటంటే లైక్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి ఇండియాకు మనీ పంపిస్తుంటా. సో లైక్ అందులో ఎస్పెషల్గా నేను వాడేది రెమిట్లీ, వైర్ బార్లీ. సో సౌత్ కొరియాలో ఉన్నప్పుడు వైర్ బార్లీ వాడేది, ఇక్కడికి వచ్చిన తర్వాత రెమిట్లీ వాడుతాను. ఎందుకంటే నాకు బెస్ట్ రేట్స్ ఇస్తుంది. అప్పుడప్పుడు వైర్ బార్లీ కూడా వాడతా. ఎందుకు ఓకే అంటే ఇంకేమైనా నాకు లైక్ కరెన్సీ రేట్ ఎక్కువ వస్తే అప్పుడు వైర్ బార్లీ వాడతా. సో నేను వాడేది మాత్రం ఇవి 2. సో మీరు ఏది వాడి ఏ పద్ధతిలో మీరు ఇండియాకి మనీ పంపిస్తుర్రో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ సో దట్ ఎవ్రీ వన్ విల్ నో. అంటే జనరల్గా ఎవరెవరు ఎట్లా పంపిస్తారు ఏంది అనేది అందరికీ తెలుస్తుంటుంది. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ లవ్డ్ వన్స్ సో దట్ దే విల్ ఆల్సో నో. అండ్ please support us and thank you very much. Have a good day. Thanks.